హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ ముచ్చట్లు. వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఆగస్ట్ 14న మనకి ఇండస్ట్రీలో టోటల్ పాన్ ఇండియా వైడ్గా వార్ 2 అండ్ అలాగే కూలీ మూవీ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు మూవీస్ నుంచి మనకు ట్రైలర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ట్రైలర్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2 days కింద మనకి కూలీ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ అలాగే ఒక 1 week బ్యాక్ వార్ 2 మూవీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన మూవీ వార్ 2 ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ రెండు ట్రైలర్స్ మీద భారీ రెస్పాన్సే వచ్చిందని చెప్పాలి. అండ్ అలాగే ఇంకా రిలీజ్కి ఇంకొక 10 days కూడా లేదు. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది సినిమా. అండ్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పలేము. ఎందుకంటే ఇటు కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, సత్యదేవ్, శృతి హాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర వీళ్ళందరూ నటిస్తున్నారు. అలాగే వార్ 2 గురించి చెప్పాలంటే హృతిక్ రోషన్, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, అలాగే ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు నటిస్తున్నారు. ఈ మూవీస్ మాత్రం చాలా అంచనాల్లో క్రియేట్ అయ్యాయి ఇండస్ట్రీ సైడ్ నుంచి. చూడాలి ఈ మూవీస్ ఎలా ఉంటాయో. రెండు పెద్ద మూవీలు ఫస్ట్ టైం ఒకటే రోజు తలబడుతున్నాయి. ఎలా ఉంటుందో, ఇండస్ట్రీలో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వార్ 2 కోసం. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్ బాలీవుడ్లో అడుగు పెడుతున్నాడు ఎన్టీఆర్. అండ్ అందులో యాంటాగనిస్టా ప్రొటాగనిస్టా తెలియదు కానీ ఆ లుక్ మాత్రం వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ చేసే స్క్రీన్ ఉంటుంది కదా, అది మాత్రం సూపర్ అనిపించింది నాకు ట్రైలర్లో చూస్తుంటే. అలాంటిది సీన్ థియేటర్లో చూస్తే, అలాంటి సీన్స్ ఇంకెన్ని ఉన్నాయో తెలియదు కానీ ఆ సీన్ థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఇక్కడ కూలీ వీళ్ళందరూ నటిస్తున్నారు. ఇంత పెద్ద భారీ క్యాస్ట్ నటిస్తున్న కూలీ. సో ఇందులో నిన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ గారు, నాగార్జున గారు అంత పెద్ద స్టార్ అయి ఉండి ఇలాంటి విలన్ రోల్ చేయడం ఆయనకు చాలా అంటే చాలా మంచి అనిపించిందని చెప్పుకొచ్చారు. సో ఆయన హ్యాండ్సమ్ కాదు, ఇంటెలిజెంట్ కూడా, చాలా మంచి కామెంట్ చేశారు నాగార్జున గారిపై. దీన్ని బట్టి కూలీ మూవీ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే నాగార్జున గారు లాంటి హీరో విలన్ రోల్ ఒప్పుకోవడం అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. సో ఈ రెండు మూవీస్ మీద వీళ్ళ ఇంట్రెస్ట్ పెరిగింది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, అలాగే పాన్ ఇండియా ఫ్యాన్స్ నుంచి కూడా. చూడాలి ఈ మూవీస్ ఎలా ఉంటాయో. ఇంకో 10 days వేస్తే 10 days వెయిట్ చేస్తే సినిమాస్ థియేటర్లో చూసి రెస్పాన్స్ ఇవ్వచ్చు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం నేను ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాను, వార్ 2 మూవీ కోసం. మీరే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్గా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయడం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.